హరే కృష్ణ అందరికీ నమస్కారం. మనం గౌరాంగ బుక్ నుండి శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసి ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పోతలే శ్రీమతే జయపతాకు సామృత్నామినే నమాచార్య పదాయ నితాయి కృపపదాయనే గౌరగధాధామ దయా నగర గ్రామతాలనే నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పోతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య తీర్థనే నమో మహావదన్యాయ కృష్ణం ప్రేమపదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరతిషే నమః నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగతీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే తప్తకాంతిన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. మనం ఇంతకుముందు పుండరీకుడు అనే భక్తుడి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సరంగ ఠాకూర మరియు మురారి చైతన్య. సరంగ ఠాకూర చాలా ప్రభావవంతమైన భక్తుడు, కానీ అతనికి శిష్యులు లేరు. చైతన్య మహాప్రభు ఎన్నో మార్లు అతనికి నీవు ఒక శిష్యుడిని తీసుకోవాలి, కనీసం ఒక్కరినైనా స్వీకరించాలి అని ఆదేశించారు. చైతన్య మహాప్రభు తన యొక్క అనుచరులందరూ గురువులు కావాలని కోరుకునేవారు. కనీసం ఎవరైతే నియమాలకు కట్టుబడి దృఢంగా ఉంటారో వారు. ఈయన చెప్పిన నియమాలన్నీ పాటిస్తున్న వాళ్ళని కూడా శిష్యులు తీసుకోమని, వాళ్ళు కూడా గురువులుగా మారాలని, వాళ్ళు 10 మందికి ఈ కృష్ణ చైతన్యాన్ని పంచిపెట్టాలని ఆయన కోరుకునేవారు అన్నమాట. ఆయన సరంగ ఠాకూర్తో దయచేసి నీవు ఒక శిష్యుడిని స్వీకరించు అని చెప్పారు. అందువల్ల సరంగ ఠాకూర చాలా కలవరపడ్డాడు. సరే, ఏదైతే అదే అయింది. రేపు మొదటిగా నేను ఎవరిని కలిస్తే వారిని నేను శిష్యుడిగా స్వీకరిస్తాను అని చెప్పారు అని అనుకున్నారు. సాధారణంగా శిష్యులు వారి గురువు ఎవరు అనేది వారే ఎంచుకుంటారు. కానీ ఇక్కడ ఆయన చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాన్ని పాటించవలసి ఉంటుంది. అందువల్ల నేను చూసిన మొదటి వ్యక్తికి దీక్ష ఇస్తాను అని తలచారు. ఇది ఎంతో అసాధారణమైన విషయం, కానీ ఆయన చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞను పాటించాలని స్థిరమైన సంకల్పంతో ఉన్నారు. రోజు చేసే విధంగానే ఆ రోజు కూడా ఆయన స్నానం చేయటం కోసం గంగకు వెళ్ళారు. అతడు అంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో ఆయనను ఎవరో స్పర్శించారు. వెంటనే ఆయన, ఓ ఇదిగో నాకు ఎదురుపడిన మొదటి వ్యక్తి, ఇతనికి నేను దీక్ష ఇస్తాను అని తలచి అతని దగ్గరికి లాగి అతని చెవిలో మహామంత్రాన్ని చెప్పారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆ చీకటిగా ఉన్న మూలాన అక్కడ ఉన్నది ఎవరో అన్నది ఆయనకు అర్థం కాలేదు. ఆయన గమనించలేదు. కానీ నిజానికి అతను ఒక చనిపోయిన వ్యక్తి. కానీ ఆయన మంత్రం ఎంతో శక్తివంతమైనది కావున చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి చైతన్యంలోకి వచ్చారు. అతనికి చైతన్య మురారి అని పేరు ఇవ్వడం జరిగింది. చైతన్య మురారి గురువుకు తన ప్రణామాలు అర్పించి, నేను మీకు కృతజ్ఞుడను, మీరు నన్ను తిరిగి బ్రతికించారు అన్నాడు. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు తమ కుమారుడు తిరిగి జీవించాడని తెలుసుకున్నారు. వారు అతన్ని చూడడానికే వచ్చి గృహానికి తిరిగి రావాల్సిందిగా కోరారు. అంతటా అతను, మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు, కానీ నేను చనిపోయాను. ఈయన మరలా నాకు జీవితాన్ని ప్రసాదించారు. ఇప్పుడు నాకు ఈయనే తండ్రి, అందువల్ల నేను ఆయననే అనుసరించాలి, క్షమించండి, నేను మీతో రాలేను అని సమాధానం ఇచ్చాడు. వారికి అది ఒక పెద్ద ఆఘాతంలా తగిలింది, కానీ వారు దానిని అంగీకరించారు. ఒకవేళ ఎవరైనా శుద్ధ భక్తుడు కనుక అయినట్లయితే, వారు భగవత్ సామ్రాజ్యానికి వెళ్ళినట్లయితే వారి యొక్క పితరులు ముందు 7 తరాల వారు, వెనక 7 తరాల వారు కూడా ముక్తిని పొందుతారు. ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి భక్తుడైనా అతను శుద్ధ భక్తుడైతే
అతను తర్వాత భగవత్ సామ్రాజ్యానికి వెళ్ళిన తర్వాత అతని ముందు వాళ్ళ పితరులు 7 తరాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాల వాళ్ళు కూడా ముక్తిని పొందుతారట. అంత ఇది ఉంది ఆ శుద్ధ భక్తుడి ఇదిలో. మురారి చైతన్యం ఒక ప్రత్యేకమైన భక్తుడు. అతను ఒకసారి మరణించటం వలన అతనికి దాని గురించి భయం లేదు. అతను ఒకసారి పులి వద్దకు వెళ్ళి దాని చెంప మీద కొట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించు అన్న వెంటనే ఆ పులి పిల్లి వలి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించింది. కొన్ని మార్లు అతను పులి మీద సవారు చేస్తూ గ్రామంలోకి వెళ్ళేవాడు. ప్రజలు ఆశ్చర్యచకితులయ్యేవారు. మరికొన్ని మార్లు అతను కొండ చిలవను తీసుకుని తన చుట్టూ చుట్టుకునేవారు. అతను సంపూర్తిగా భయరహితుడు. అతని గురువు ఒకే ఒక్క శిష్యులను స్వీకరించినప్పటికీ ఇతను మాత్రం ఎన్నో వేల శిష్యులను స్వీకరించాడు. కొన్ని మార్లు అతను గంగా అడుగుకు వెళ్ళి కొన్ని రోజులు అక్కడ నామజపం చేసి వచ్చేవాడు. అతను గొప్ప యోగి. భగవంతుడు తన భక్తులను రక్షించుట. రాజ్యంలో గల పెద్ద నగరాల్లో నవద్వీప అనేది కూడా ఒకటి. అతడు ఒక ప్రత్యేకమైన సమయంలో భటులు వారి సంరక్షణ విధులను మార్చుకునేవారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించారో అప్పుడు అక్కడ వైష్ణవతత్వాన్ని వ్యతిరేకించే బ్రాహ్మణులు చాలామంది ఉండేవారని చెప్పబడింది. కొంతమంది శత్రుత్వం కలిగిన బ్రాహ్మణులు సైనికులతో కూడి ఉన్న సైనిక సమూహం రావడాన్ని చూసి శ్రీవాస వద్దకు వచ్చి, శ్రీవాస, ఇది అంతా నీ వలనే జరిగింది. నీవు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడంతో రాజు హిందువులను బంధించడం కోసమని సైన్యాన్ని పంపాడు. నీవు మాకు చాలా పెద్ద సమస్యను సృష్టించావు అన్నారు. శ్రీవాస చాలా వ్యథ చెందాడు. అతను పూజ గదిలోని ప్రవేశించి నరసింహస్వామిని పూజించడం ప్రారంభించాడు. ఓ నరసింహదేవా, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముచ్చోర్ముచ్చున్నమామ్యహం శ్రీ నరసింహ జయ నరసింహ. ఈ విధంగా ఆయన అన్ని విధాలైన నరసింహ ప్రార్థనలను ఆలపించసాగారు. దయచేసి హిందువులను రక్షించు, నా వల్ల హిందువులకు కలిగిన ఈ ఇబ్బంది నుండి వారిని రక్షించు అని ప్రార్థించాడు. నిజానికి శ్రీవాస చాలా నిర్మలమైన మనసు కలిగిన భక్తుడు అవటం వల్ల ఎవరేమి చెప్పినా నిజమేనని నమ్మేసేవారు. తన వల్ల ఎవరికైనా ఆపద వస్తుంది, తన వల్ల అందరికీ కష్టం వస్తుందని ఆయన భయపడి ఆయన ప్రార్థన చేస్తున్నారు. కొన్ని మార్లు ఎవరైనా ఊహించి కొంటితనంతో ఎదురని చెప్తే అదే నిజమని చెప్పేసేవారు, నమ్మేసేవారు. ప్రజలు ఈ విధంగా కూడా చెప్తారని కూడా ఆయన ఊహించరు. ఆయన చాలా నిరాడంబర జీవి. అందువలనే ఈ బ్రాహ్మణులు కూడా నమ్మాడు. తాము అసత్య ప్రచారం చేస్తున్నాము అని నిజానికి ఈ బ్రాహ్మణులకు కూడా తెలియదు. వాస్తవానికి రాజు హిందువులను పీడించాలని అనుకోలేదు. వీళ్ళు ఊహించేసుకుని ఆయన భయపెట్టేశారు. ఆ రాజు అసలు వీళ్ళకి అపకారం చేయాలని అనుకోలేదు. ఎక్కడ అపకారం చేస్తాడనో భయంతో వీళ్ళు వచ్చి ఈయన్ని భయపెట్టారు. చైతన్య మహాప్రభు వచ్చి తలుపుకు తడుతూ, శ్రీవాస, శ్రీవాస, నీవు ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నావో, ఏ భగవంతునికైతే నీవు పూజిస్తున్నావో ఆ భగవంతుడు ఇచ్చటనే ఉన్నాడు, అతను ఇచ్చటనే ఉన్నాడు, తలుపు తెరువు అని పిలిచారు. తలుపు తెరిచిన శ్రీవాసకు మహాప్రభు శంఖము, చక్రము, గద, పద్మము కలిగి ఉన్నటువంటి విష్ణు రూపంగా దర్శనమిచ్చారు. ఎంతటి భాగ్యవంతుడో కదా అతను. శ్రీవాస ఆశ్చర్యం చెంది ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీవాసుకు అభయమిస్తూ చైతన్య మహాప్రభు, నీవు చింతించవలసిన అవసరం లేదు. ఎవరూ కూడా ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఆపలేరు. నీవు కలత చెందవద్దు. నీవు ఎందుకు ఇంతగా భీతులుతున్నావు అని చెప్తూ చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమానికి ఎటువంటి ఆటంకము రాదని అంటూ శ్రీవాసను ఉత్సాహపరిచారు. గౌరంగ యొక్క లీలలో పాల్గొనడానికే వచ్చినటువంటి నారదుడే శ్రీవాస. ఒకవేళ మనం కూడా అంత భాగ్యులమైతే గౌరంగ లీలలో మనం కూడా పాల్గొనవచ్చు. ఆయన యొక్క అనేక మంది భక్తులు నవద్వీపధామంలో కీర్తన చేసేవారు కనుక ఈ నవద్వీపధామము బృందావనం నుండి వేరు కాదని చెప్పబడుతుంది. అదేవిధంగా గోలోక బృందావనంలో కూడా ఈ నవద్వీపము శ్వేతద్వీపముగా పేరుగాంచింది. గోలోక బృందావనంలో 4 విభాగాలు ఉన్నాయి. అవి వ్రజ, మధుర, ద్వారక, శ్వేత. ఆ విధంగా గౌరంగ మహాప్రభు యొక్క ఈ భూమి ఆధ్యాత్మిక లోకంలో కూడా ఉంది. ఎంతోమంది భక్తులు ఎవరైతే కృష్ణలీలలో ఉన్నారో వారు గౌరంగ లీలలో కూడా ఉన్నారు. కృష్ణలీలప్పుడు పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈ చైతన్య మహాప్రభునే కదా గౌరంగ అంటారు. ఈ గౌరంగ లీలలో కూడా వాళ్ళు కూడా పాల్గొన్నారట. తర్వాత వాసుదేవదత్త ప్రపంచంలోని అందరి పాపాలను స్వీకరించాలని కోరుట.
వాసుదేవదత్త ఎంతో దయాళు అయిన భక్తుడు అవటం వల్ల ప్రపంచంలోని అందరి యొక్క పాపకాలను తానే స్వీకరిద్దామని తలిచాడు. ఆయన చైతన్య మహాప్రభువును ఏ విధంగా కొంతమంది మహాత్ములు వారి అనుచరుల యొక్క కర్మను స్వీకరిస్తారో, అనుచరుల యొక్క పాపాలను తీసుకుంటారో, అదేవిధంగా నన్ను ఈ బద్ధజీవులందరి యొక్క పాపాలను స్వీకరించనివ్వండి అని ప్రార్థించాడు. నేను మాత్రమే కృష్ణుడి పట్ల ఎందుకు ప్రేమను కలిగి ఉండాలి? కృష్ణ ప్రేమ అందరికీ దక్కాలి. వారి పాపాలను నన్ను తీసుకోనివ్వండి, వారిని భగవత్ ప్రేమను అనుభవించనివ్వండి. వారిని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ చేసే నామజపంలోని ఆనందాన్ని అనుభవించనివ్వండి అని ప్రార్థించాడు. అంతటి చైతన్య మహాప్రభు కృష్ణుడు వేరెవ్వరి కోసమో తన భక్తులను ఎందుకు బాధలకు గురి చేస్తాడు? కేవలం నీ కోరిక వలనే వారు మోక్షాన్ని పొందాను. ప్రతి వారు మోక్షాన్ని పొందారు. వారి తరపు నీవు బాధపడటను నేను అనుమతించను అని చెప్పారు. ఈయన శుద్ధ భక్తుడు కదా. ఈయన ఎప్పుడైతే వాళ్ళందరి పాపాలు పోవాలి, వాళ్ళందరి పాపాలు నేను తీసుకోవాలి అని అనుకున్నారో వాళ్ళు అలా అనుకోవడం వల్లనే మోక్షాన్ని పొందారు వాళ్ళు అని చెప్పి చైతన్య మహాప్రభు ఈయనకి అభయం ఇచ్చారు. ఇంకొక లీల, అద్భుతమైన మామిడి పళ్ళను భుజించిన సంకీర్తన బృందం. ఒక సందర్భంలో చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన బృందములకు ఆకలి వేయసాగింది. కానీ వారి వద్ద భుజించటకు ఏమీ లేవు. అంతటి చైతన్య మహాప్రభు నాకు ఒక మామిడి టెంక ఇవ్వండి అని టెంకను అడిగి తీసుకుని భూమిలో నాటగా అది వారి కళ్ళ ముందే ఒక చెట్టు వలె ఎదిగింది. మొదట పువ్వులు పూయగా తర్వాత కాయలు కాచాయి. అందరూ మామిడి పళ్ళను తీసుకున్నారు. అవి ఎంతో పెద్దగా టెంక లేకుండా మరియు పల్చని పొరతో ఉన్నాయి. ఆ విధంగా భక్తులందరూ అద్భుతమైన మామిడి పళ్ళను ఆస్వాదించారు. ఒక మామిడి పండును తిని వారు రోజంతా సంకీర్తన చేయగలిగారు. ఆ ప్రదేశం ఇప్పటికీ ఆమాఘాట అని పిలువబడుతుంది. చూడండి ఎంత అద్భుతమైన లీల కదా. మామిడి టెంక పాతడం ఏమిటి, వెంటనే చెట్టు రావడం ఏమిటి, పూలు పూయడం ఏమిటి, కాయలు ఏమిటి, పండిపోవడం ఏమిటి, వీళ్ళందరికీ టెంకలేని మామిడి పళ్ళు చేతిలోకి వచ్చాయి. ఎంత మధురంగా తిన్నారో. ఆయన లీలలో పాల్గొన్న వాళ్ళందరూ ఎంత ధన్యులో కదా. హరే కృష్ణ. తర్వాత లీల, కేశవ కాశ్మీరి భగవంతునికి శరణాగతి పొందుట. శ్రీ చైతన్య మహాప్రభు ఆత్మారామ పద్యంను, అది శ్రీమద్భాగవతం 1వ స్కందం 7వ అధ్యాయంలో 10వ శ్లోకం, ఎన్నో సందర్భాల్లో ఎంతో వివరంగా విశదీకరించారు. ఈ విధంగా మనం ఆ శ్లోకం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. నిజానికి భాగవతం నుండి శ్లోకములను తీసుకుని ప్రతిదానికి అర్థం చెప్పినట్లయితే ప్రతి శ్లోకానికి వివిధ రకాలైన భాష్యాలు వస్తాయి. చైతన్య మహాప్రభు ఆత్మారామ శ్లోకానికి 64 రకాల అర్థాలను ఇచ్చారు. కానీ నిజానికి వందల కొలది, వేల కొలది మరియు అనంతమైన అర్థాలను ఇవ్వవచ్చు. ఒక పదానికి ఎన్నో పర్యాయ పదాలు చెప్పవచ్చు. ప్రతి పర్యాయ పదానికి మరలా ఎన్నో పర్యాయ పదాలు ఉంటాయి. వీటిని మరలా విభజించవచ్చు. ఈ శ్లోకాన్ని వినిపిస్తున్నాను. సోత ఉవాచ ఆత్మా రామాశ్చ మునయో నిర్గంధ అప్యురుక్రమే కుర్వంత్య హైతుకీం భక్తిం నిత్తంభూత గుణో హరి. దీని భావం ఇలా ఉంది. పలు విధములకు ఆత్మారాములు అంటే ఆత్మయందే ఆనందము కొనివారు, ముఖ్యముగా ఆత్మానుభవ మార్గమున స్థితులైనట్టు వారు, సర్వ విధములైన భౌతిక బంధముల నుండి ముక్తి నుండినను దేవదేవుడైన శ్రీకృష్ణునకు విశుద్ధ భక్తియుత సేవను వనరింపగోరుదురు. దీని భావమేమనగా ఆ దేవదేవుడు దివ్య గుణములను కలిగి ఉండను కనుకనే అతడు ముక్త పురుషులతో సహా ప్రతి ఒక్కరిని ఆకర్షింపగలడు. శ్రీ చైతన్య మహాప్రభు ఈ ఆత్మారామ శ్లోకమును తన ముఖ్య భక్తుడైన శ్రీల సనాతన గోస్వామికి అత్యంత విపులంగా వివరించున్నారు. ఆత్మారాముడు మునయ నిర్గంధ అపి చ ఉరుక్రమ కుర్వంతి అహైతుకి భక్తిం ఇత్తంభూతగుణ హరి అరడి ఈ శ్లోకమునందలి 11 అంశములను ఆయన వర్ణించరు. ఈ ఒక్కొక్క పదాన్ని ఎన్నో రకాలుగా ఆయన వివరించడం జరిగిందన్నమాట. చెప్తున్నారు కదా, ఇక్కడ మనకి 64 రకాల అర్థాలు ఇచ్చారట ఆయన.
ఈ శ్లోకంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా పూర్తిగా సంతృప్తి చెందినప్పటికీ కూడా అతడు భగవంతుని యొక్క దివ్యమైన శక్తులకు ఆకర్షితులై ఉండి భగవంతుని యొక్క స్వచ్ఛమైన భక్తియుత సేవలో నిమగ్నులవుతాడు. ఇది జీవితానికి భక్తియుత సేవయే పరమ ఆదర్శం అని చెప్పటికి ఒక నిదర్శనము. ఈ విషయం చైతన్య మహాప్రభు యొక్క ఆధ్యాత్మిక స్థితిని నిరూపిస్తుంది. చైతన్య మహాప్రభు జగన్నాథపురిలో సార్వభౌమ భట్టాచార్యకు ఈ ఆత్మారామ శ్లోకాన్ని వివరించారు. సార్వభౌమ భట్టాచార్యకు చైతన్య మహాప్రభు బద్ధజీవి కాదని మరియు ఆయన దేవాది దేవుడని పూర్తి నమ్మకం కలిగింది. ఎవ్వరికీ కూడా ఇంతటి విస్తృత మరియు లోతైన గ్రహింపు ఈ శ్లోకంపై ఉండదు. దేశమంతటిని జయించిన కేశవ కాశ్మీరీ పండితుడి యొక్క విషయంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఆయన భారతదేశమంతటా పర్యటించారు. ఆయన తాను వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ వారిని ఓడించి దానికి రుజువుగా వారి వద్ద నుండి సంతకం తీసుకునేవారు. అందువలన ఆయన పండితునిగా, గొప్ప విద్యావేత్తగా ఇంకా ప్రాముఖ్యతను మరియు ప్రాచుర్యమును పొందసాగారు. ఆయన యొక్క విజయానికి కారణం సరస్వతీ మాతను పూజించటమే. ఆ విధంగా ఆయన జ్ఞానం పొంది ఇతరులను ఓడించేవారు. కేశవ కాశ్మీరీ నవద్వీపం వైపు దృష్టిని సారించారు. ఆయన నవద్వీపంలో ఉన్న పండితులందరినీ ఓడించాలని అనుకున్నాడు. ఆ విధంగా ఆయన భారతదేశం అంతటికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగిన పండితుడిగా నెలకొనవచ్చని తలచాడు. దీనికి సన్నద్ధంగా ఆయన యథావిధిగా సరస్వతీదేవిని పూజించాడు. నవద్వీపంలో ఉన్న పండితులు ఆయనను ఓడించడం దుస్సాధ్యము అని ఆయన పట్ల భయం చెందారు. ఇంకా వీళ్ళేమీ వాదనది ఏమీ లేకుండా ఆయన పేరు వినవే, ఆయన పేరు వీళ్ళకి తెలుసు కాబట్టి ఆయన చాలా గొప్ప పండితుడు, ఆయన మనం ఓడించలేము అని చెప్పి ముందరే వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. అందువల్ల వారు ఒక నిర్ణయానికి వచ్చారు. వారు నిమాయి పండితుడిని ఆయన కలవమని కోరారు. చైతన్య మహాప్రభుని నిమాయి పండితుడు అనేవారు. ఆయన ఇంకా అప్పటికి చిన్న వయసులో ఉన్నారు. నిమాయి పండితుడు చిన్నవాడు మరియు నిష్ఠ కలిగిన పండితుడు కావున అతను ఓడించగలిగితే తమకు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. వాళ్ళ నవద్వీపం తరపున ఆయన వాదన చేస్తారు కాబట్టి ఆయన నెగ్గితే వీళ్ళందరికీ మంచి పేరు వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకో విధంగా నిమాయి పండితుడు ఓడిపోయినట్లయితే అతను చిన్నవానిగా పరిగణించి తమకు పోటీలో పాల్గొనటకు మరి ఒక అవకాశం లభించవచ్చు. ఒకవేళ నిమాయి పండితుడే ఓడిపోతే అతను చిన్నవాడు కదా, అతను అందుకని ఓడిపోయాడు, మేము వాదిస్తామని చెప్పి మళ్ళీ వీళ్ళ అవకాశం తీసుకోవచ్చని వాళ్ళు అనుకున్నారు. వారు ఈ విధంగా ఒక రాజకీయ ఆలోచనతో చైతన్య మహాప్రభుకు కేశవ కాశ్మీరిని కలవమని చెప్పారు. వారికి ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితి తెలియదు. ఈ చైతన్య మహాప్రభు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అని కానీ ఆయన ఎంతటి ఆధ్యాత్మిక స్థితిలో అన్నది ఆ ఊరిలో పండితులకు తెలియదు. నిమాయి పండితుడు అనగా చైతన్య మహాప్రభు గంగా స్నానానికి వెళ్ళారు. అతడు భగవంతుడి నిర్ణయానికి తగినట్లుగా ఊరి బయట కేశవ కాశ్మీరిని కలుసుకోవడం జరిగింది. కేశవ కాశ్మీరికి తాను కలుసుకోవాల్సిన వ్యక్తి ఇతనే అని అర్థమైంది. అంతటా వారు సంభాషణను ప్రారంభించారు. చైతన్య మహాప్రభు వినమ్రతతో, మీ యొక్క కవిత్వం వినాలని అనుకుంటున్నాను. నేను వ్యాకరణంలో విద్యార్థి దశలో ఉన్నవాడను. మీ నుండి కవిత్వ కళను నేర్చుకోగలిగితే బాగుంటుంది అని అడిగారు. వెనువెంటనే కాశ్మీరీ గంగామాతను 100 శ్లోకాలతో కీర్తించాడు. సంస్కృత పదములతో ఒక పంక్తి తర్వాత వేరొక పంక్తిని అమర్చాడు. అవి అన్నీ కూడా సంపూర్తిగా సరైనవిగా అనిపించాయి. అంతటి చైతన్య మహాప్రభు ఆయన వల్లించిన వాటి నడుమ నుండి ఒక శ్లోకాన్ని తీసుకుని దానిలో మంచి చెడు లక్షణాలను వివరించమని కోరారు. ఆయన 100 శ్లోకాలు వర్ణించినప్పటికీ వాటిని గుర్తుపెట్టుకోలేదు. చైతన్య మహాప్రభు వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిని గుర్తుపెట్టుకోగలరు. ఆయన అప్పటికప్పుడు అసువుగా గంగానది మీద 100 శ్లోకాలు చెప్పారు. ఈ చైతన్య మహాప్రభుకి ఒక్కసారి వినగానే అవన్నీ ఆయనకి గుర్తులో ఉండిపోయాయి. అందులో ఒక శ్లోకం తీసి దీని గురించి వివరించమని, అందులో మంచి చెడు ఏమిటో చెప్పమని అడిగారు. ఆయనకి చెప్పిన ఆయనకి అసువుగా చెప్పేశారు కాబట్టి అన్ని పద్యాలు నిజంగా ఆయన ఏమి శ్లోకాలు చెప్పారో కూడా ఆయనకి అంత ఇది లేదనమాట. చైతన్య మహాప్రభు అడిగిన దానికి చైతన్య మహాప్రభు ఒక శ్లోకాన్ని వంటంగిస్తూ దాని యొక్క మంచి మరియు చెడు లక్షణాలను వివరించమని అడిగారు. వెనువెంటనే కేశవ కాశ్మీరీ గర్వితుడు మరియు ఉప్పొంగిన వాడై, చెడు మరియు మంచి లక్షణాలా? నా వ్యాకరణంలో చెడు లక్షణాలా అన్నాడు.
అంతట మహాప్రభు వ్యాకరణంలో వివిధ రకాలైన తప్పులు ఎత్తి చూపారు. 2 మార్లుగా పూర్తి వ్యతిరేకార్థములు, తప్పుగా వాడిన పదములు మరియు కొన్ని గ్రాంథిక మరియు రూపకాలంకరము తప్పులు, ఆ తర్వాత దానిలో మంచి లక్షణాలు చూపించారు. ఎన్ని ఉపమానములు ఉన్నాయో, ఎన్ని ఉపమాలంకారములు ఉన్నాయో మరియు వివిధ రకములైన కవిత్వాలంకారములు ఉన్నాయో ఎత్తి చూపారు. ఎంతో పండితులైన వాళ్ళకే అవన్నీ అర్థమవుతాయి. అందులో అలంకారాలు, ఉపమా అలంకారాలు అవన్నీ కూడా ఆయన తీసి చూపించారు. కేశవ కాశ్మీరి తన యొక్క వ్యాకరణంలో ఎటువంటి తప్పులు లేవని చెప్పారు. వెనువెంటనే చైతన్య మహాప్రభు తప్పులను ఎత్తి చూపారు. సాంకేతికంగా కేశవ కాశ్మీరి పండితుల సభలో చైతన్య మహాప్రభుచే ఓడించబడ్డాడు. ఈయనేమో వాటిల్లో నా కవిత్వంలో ఎక్కడ తప్పు లేదు నాయన అన్నారు. కానీ చైతన్య మహాప్రభు ఆయన లోపాలు ఎత్తి చూపించేటప్పటికీ ఈయన దగ్గర ఓడిపోయారన్నమాట. అంతటా కేశవ కాశ్మీరి తన నివాసం ఉండే స్థలానికి వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆయన తన యొక్క వ్యాకరణంలో తప్పులేదని ఎందువల్ల అనవలసి వచ్చింది అని ఆలోచనలో పడ్డాడు. సరస్వతీదేవి తనను ఎందుకు ఓటమి పాలు చేసింది అని అనుకుని సరస్వతీదేవిని ప్రార్థించి తాను నిమాయ పండితుని వద్ద ఎందువల్ల ఓడిపోయాడో తెలుపమని ప్రార్థించాడు. తాను ఏమి అపరాధం చేశాడో తెలియక మదనపడ్డాడు. ఆ రోజు రాత్రి సరస్వతీదేవి ఆయన యొక్క స్వప్నంలో ప్రత్యక్షమయ్యి, నిమాయ పండితునికి నీవు శరణం పొందు. వాస్తవానికి ఆయన నాకు భర్త, ఆయనే నాకు ప్రభు, ఆయనే నాకు నిత్యమైన ప్రభువైన శ్రీకృష్ణుడు అని చెప్పింది. సరస్వతీదేవి స్వయంగా ఆయనకి కనిపిస్తూ ఉంటుంది, కళలో ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. ఆవిడ అనుగ్రహం వల్ల ఆయన ఇంత పండితుడయ్యాడు. ఇదేంటి నేను వచ్చిన తప్పేమిటి, నేను ఎందుకు ఇలా ఓడిపోయాను అని బాధపడి ప్రార్థించినప్పుడు ఆవిడ చెప్పింది, ఆయన శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన్ని శరణు పొందు నువ్వు అని చెప్పి. మరుసటి రోజు చైతన్య మహాప్రభుని కేశవ కాశ్మీరి శరణు పొందాడు. అంతటి చైతన్య మహాప్రభు కేశవ కాశ్మీరికి తన యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని ప్రదర్శించారు. తన నిజ రూపాన్ని ఆయన కూడా ప్రదర్శింపజేశారు. వెంటనే కేశవ కాశ్మీరి పవిత్రమైన భక్తియుత సేవలో మునిగిపోయాడు. హరే కృష్ణ. మరొక లీలను తెలుసుకుందాము. జగాయ్ మధాయి యొక్క ముక్తి పట్ల దిగ్భ్రమ చెందిన యమరాజు. చైతన్య భాగవతంలో జగాయి మధాయిలు మోక్షాన్ని పొందే లీల ఉన్నది. జగాయ్ మధాయ్ ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైన పెద్ద నేరస్తులు. ఈ ఇద్దరు నేరస్తుల్ని చైతన్య మహాప్రభు ఎలా కరుణించి వాళ్ళకి మోక్షం ఇచ్చారో ఈ కథలో తెలుస్తుంది అన్నమాట. వారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారికి శాస్త్రాలు కూడా తెలుసు. అందువలన వారు ఒక వ్యక్తి ఏ విధమైన నీచ కార్యాలను చేయగలడు అనేది వారి శాస్త్రాల్లో వెతికారు. వారు ఎంతో ప్రత్యేకంగానూ పాపపూరిత చైతన్యంతోనూ ఈ పాపాలను చేయుటకు ప్రయత్నించారు. ఒక నిస్సహాయాన్ని దండించితే అది ఎంతో పాపంతో కూడి ఉన్న పాపమైనట్లయితే అటువంటి వ్యక్తిని గాలించి పట్టుకుని అతన్ని కొట్టేవారు. గురువు లేక బ్రాహ్మణ పత్రులతో సంభోగించడం ఒక నీచమైన కార్యమైతే వారు బ్రాహ్మణ భార్యల శీలాలను చెరిచెడివారు. ఇదే యమరాజును కలవరపరిచేది. వారు ఎంతో పాపకరమని సమకూర్చుకునేవారు. నరకలోకంలో యమరాజుకు ప్రత్యేకమైన వాస్తుశిల్పులు ఉండేవారు. వీరు చేసే పాపములకు ప్రత్యేకమైన నరకములను శిల్పులు రూపకల్పన చేసేవారు. వీరు చేసే పాపాలకి అక్కడ ఉన్న నరకంలో ఉన్న అప్పటికి ఉన్నవి ఆయనకి సరిపోవు, వీళ్ళిద్దరికీ సరిపోవు అని చెప్పేసి వీళ్ళ కోసం ప్రత్యేకంగా నరకాలను సృష్టించారట. తదుపరి అకస్మాత్తుగా జగాయి మధాయిలు నిత్యానంద ప్రభు మరియు చైతన్య మహాప్రభు దయ వలన మోక్షాన్ని పొందగలిగారు మరియు వారి పాపాలన్నీ క్షమించబడ్డాయి. అందువల్ల అందరూ చాలా ఆశ్చర్యం పొందారు. యమరాజు యొక్క అనుచరులు వారి యొక్క చెడు కార్యకలాపాల వివరాలను రాసి ఉంచారు. ఈ విధంగా రాసి ఉంచిన వివరాలను భద్రపరచడానికి 27 గదులు అవసరమయ్యాయి. వీళ్ళు చేసిన నేరాలు రాసిన చిట్టాపత్రాలన్నీ దాచిపెట్టడానికి అక్కడ 27 గదులు కావాల్సి వచ్చేట. వారు చేస్తున్నది నిజంగా నమ్మశక్యం కాకుండా ఉన్నది. యమరాజు ఎప్పుడైతే జగాయి మధాయిల మోక్షం గురించి విన్నాడో వెంటనే మూర్ఛపోయాడు. అందువల్ల ఆయన యొక్క అనుచరులు ఆయనకు వీవన వేస్తూ చైతన్యంలోకి తేవడానికి ప్రయత్నించారు. కానీ ఆయన చైతన్యంలోకి రావడం లేదు. ఆ సమయంలో శివుడు అతడుకు రావడం జరిగింది. అంతటా వారు జగాయి మధాయిల మోక్షం గురించి
మరియు ఆ విషయం విన్న వెంటనే యమధర్మరాజు మూర్ఛిల్లడం గురించి చెప్పారు. అది అంత విస్మయం కలిగించే విషయం. ఈ శివుడు వచ్చేటప్పటికి వీళ్ళు ఆ యమరాజు గారి అనుచరులు అందరూ చెప్తున్నారనమాట, ఈయన ఈ జగన్మాత మోక్షం పొందారనేటప్పటికీ ఆయనకి ఆశ్చర్యం వేసి మూర్చిపోయారు అని చెప్పి. అంతటి శివుడు వారితో యమరాజు విస్మయం చెందలేదు. ఆయన ఆనంద పారవశ్యంలో ఉన్నాడు. ఆయన కృష్ణ ప్రేమలో మునిగిపోయాడు. చైతన్య మహాప్రభు దయ వలన ఇంతటి పాపాత్మలు కూడా నామజపాన్ని ప్రారంభించి భక్తులుగా మారి వారి యొక్క పాపాల నుండి బయటపడ్డారని విన్న కారణంగా ఆయన ఆనంద పారవశ్యంలో మునిగిపోయాడు. ఆయన ఆ మైమర్పులో ఉన్నారు. అందువల్ల ఆయనను చేతనావస్థలోనికి తీసుకొద్దామన్న మీ ఆలోచన ఫలించలేదు. మీరు ఆయన చెవిలో హరే కృష్ణ మహామంత్ర నామజపం చేయండి అని చెప్పారు. అందువల్ల వారు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ ఈ హరే కృష్ణ మహామంత్ర నామజపం ప్రారంభించారు. అంతటా యమలోకంలో ఉన్న సేవకులు, యమదూతలు, గణికుడు ఈ విధంగా అందరూ కలిసి ఒక పెద్ద కీర్తన యమరాజును చైతన్యంలోనికి తేవడం కోసమని చేశారు. చివరికి యమరాజు చేతనావస్థలోనికి వచ్చి చుట్టూ పరికించగా ప్రతి వారు పెద్దగా కీర్తన చేస్తూ చైతన్య మహాప్రభు బద్ధజీవులకు మోక్షం ప్రసాదించిన విధానాన్ని కొనియాడుతూ ఉన్నారు. చైతన్య మహాప్రభు కృప వలన ఇప్పుడు యమదూతలకు పనిభారం తగ్గింది. అంతటి కరుడు కట్టిన నేరస్తులను కూడా వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి భక్తులుగా మార్చేశారు. వాళ్ళకి మోక్షం లభించింది. ఇంకొక లీల తెలుసుకుందాము. గదాధర పండితుని బోధన. చైతన్య మహాప్రభు భక్తులందరినీ కృష్ణ చైతన్యమును ఇతరులకు ప్రచారం చేయడానికి పంపించారు. గదాధర పండితుడు కట్వాకు దగ్గరగా ఉన్న గ్రామమునకు వెళ్ళగా అతడు సత్సంగ కార్యక్రమానికి హాజరైన వారందరూ కూడా మాకు దీక్ష ఇవ్వండి, మేము మిమ్మల్ని అనుసరించాలనుకుంటున్నాము, మేము మీ శరణాగతి పొందాము అని అన్నారు. అందువల్ల చైతన్య మహాప్రభు ఆలోచించి గదాధర వారందరూ శరణాగతి పొందారు కావున నీవు ఇచ్చటనే ఉండి వారికి ఉపదేశం చెయ్యి అని చెప్పగా గదాధర కానీ నేను మిమ్మలను వదిలి ఉండలేను అన్నాడు. లేదు, నీవు ఇచ్చటనే ఉండి వారికి ఉపదేశం ఇవ్వు అని చైతన్య మహాప్రభు ఆదేశించగా ఇచ్చటనే ఉండి వారికి ఉపదేశం ఇవ్వు అని చైతన్య మహాప్రభు మళ్ళీ ఆదేశించారు. గదాధరుడు నా వద్ద ఏ విధమైన అత్యామూర్తి విగ్రహము లేదు అని చెప్పారు. చైతన్య మహాప్రభు ఎల్లప్పుడూ తన మెడ చుట్టూ ఒక కృష్ణుని విగ్రహాన్ని పెట్టుకొని తీసుకువెళ్తూ ఉండేవారు. నా వద్ద నాకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ అత్యామూర్తి ఉన్నారు, నేను నీకు ఈ అత్యామూర్తిని ఇస్తాను అని మహాప్రభు చెప్పగా అంతటి గదాధరుడు నా వద్ద ఏ విధమైన పుస్తకము లేదు, నేను ఏ విధంగా వారికి ఉపదేశించను అని ప్రశ్నించగా చైతన్య మహాప్రభు తన సంతకంతో కూడినటువంటి భగవద్గీత చేతి వ్రాతప్రతిని గదాధరకు ఇచ్చారు. ఇప్పటికీ కూడా అవే విగ్రహాలు మరియు అవే చేతి వ్రాతప్రతులు కలిగినటువంటి ఆ గుడికి భక్తి వేదాంత చారిటీ ట్రస్ట్ వారు కొన్ని మరమ్మతులు చేశారు. గ్రామమంతా కూడా ఇప్పటికీ వైష్ణవ ధర్మాన్ని పాటిస్తారు. వారు వరుస క్రమంలో ఒక గృహం తర్వాత మరుసటి రోజు మరొక గృహంలో ఆ అర్చామూర్తి కోసమని మధ్యాహ్న భోజనాన్ని తయారు చేస్తారు. ఆ అర్చామూర్తిని ఊరేగింపుగా ఇంటికి తీసుకొస్తారు. ప్రతి ఇంటిలో 3 పూజా మందిరాలు ఉన్నాయి. అందులో చైతన్య మహాప్రభు, పుండరీక విద్యానది, గదాధర విగ్రహాలు ఉంటాయి. ఇంటివారు ఊరేగింపుగా వచ్చిన అర్చా విగ్రహమును అతడు కూర్చుండబెట్టి భార్య వండిన ఆహారాన్ని భర్త సమర్పించగా ఆ అర్చా విగ్రహం ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. 500 సంవత్సరం తర్వాత ఈ రోజుకి కూడా ఇదే పద్ధతి అక్కడ ఆచరిస్తున్నారు. ఎంత భాగ్యవంతులో కదా. ఎప్పుడో చైతన్య మహాప్రభు ఉండగా ప్రారంభించిన ఈ దేవుడికి నైవేద్యం సమర్పించడం, ఇంటికో రోజు చొప్పున అన్నది ఇప్పటికీ కూడా పాటిస్తున్నారట. వాళ్ళకి పూర్తిగా ఆయన కరుణ లభించింది కదా. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. ఇక్కడితో నవద్వీప మరియు యవ్వన లీలలు సమాప్తమయ్యాయి. తర్వాత భాగంలో మళ్ళీ మనం జగన్నాథపురి తర్వాత జరిగిన విశేషాలు లీలలన్నీ తెలుసుకోవచ్చు మనము. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులు జరిగినా తడబాట్లు జరిగినా క్షమించవలసిందిగా కోరుతాను. మా శిక్షా గురువులందరికీ పేరు చెప్పిన వందనాలు సమర్పించుకుంటూ
ఇది ఈ వీడియోని ఇక్కడితో ఆపుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.